ఫస్ట్ నుంచి నాతో ట్రావెల్ చేస్తూ నాకు మంచి మంచి కామెంట్స్ పెట్టి మోటివేట్ చేస్తున్న వాళ్ళకి రీసెంట్ డే ఆర్ 1 మంత్ యూజ్ చేసి మీకు ఈ రివ్యూ నేను చెప్పట్లేదు. ఈ రెసిపీ నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిత్కృతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు మీ అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు ఒక స్పెషల్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. ఏమైనా గెసెస్ ఉన్నాయా? ఏదైనా గెస్ చేస్తే ఇక్కడే పాజ్ చేసి కామెంట్ చేయండి. మరి ఎక్కువ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మీ అందరికీ ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. వీఆర్ 3K ఫ్యామిలీ నౌ. ఈరోజు మార్నింగే 3K సబ్స్క్రైబర్స్ అయ్యారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. ఫస్ట్ నుంచి నాతో ట్రావెల్ చేస్తూ నాకు మంచి మంచి కామెంట్స్ పెట్టి మోటివేట్ చేస్తున్న వాళ్ళకి, రీసెంట్గా వీడియోస్ చూసి నచ్చి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీ లవ్ అండ్ సపోర్ట్ నాకు ఇలానే ఇవ్వండి. నేను ఇంకా మంచి మంచి వీడియోస్ మీ ముందుకైతే తీసుకొస్తాను. యూజువల్గా మనం కిచెన్లో మన పని ఈజీ చేసుకోవడానికి ఎన్నో అప్లయన్సెస్ని యూజ్ చేస్తూ ఉంటాం. అది ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? మిక్సీ దగ్గర నుంచి. యూజువల్గా మనం చట్నీస్, మసాలాస్ చేసుకోవడానికి మిక్సీ, గ్రైండర్, జ్యూసర్, కెటిల్, మైక్రోవేవ్, ఎయిర్ ఫ్రైయర్, రకరకాల అప్లయన్సెస్ యూజ్ చేస్తూ ఉంటాం కదా. ఇవన్నీ మన పనిని ఈజీ చేసుకోవడానికి కొన్ని అయితే మనం హెల్తీగా కుక్ చేసుకోవడానికి కొన్ని యూజ్ అవుతాయి. హెల్తీగా మనం కుక్ చేసుకోవడానికి, తక్కువ ఆయిల్ యూజ్ చేయడానికి యూజువల్గా డీప్ ఫ్రైస్ అవాయిడ్ చేస్తూ బేక్ చేస్తూ ఉంటాం మనం. ఆ బేకింగ్ కోసం ఓటీజీ అని, మైక్రోవేవ్ అని, రీసెంట్గా చాలా ట్రెండ్ అవుతున్న ఎయిర్ ఫ్రైయర్ అని. ఈ ఎయిర్ ఫ్రైయర్లో ఈరోజు నేను మీతో మన పిల్లల కోసం, యూజువల్గా మనం జనరల్గా పిల్లల స్నాక్స్ గురించి ఆలోచిస్తూ ఉంటాం రోజంతా నెలంతా సంవత్సరం అంతా ఒకటని కాదు, కంటిన్యూస్ అదే నడుస్తూ ఉంటుంది. పిల్లలకి ఏం పెట్టాలి, పెట్టేదాన్ని హెల్తీగా ఎలా ఇవ్వాలి, న్యూట్రిషియస్గా ఎలా ఇవ్వాలి అని. సో దానికి మనం బేకింగ్ దగ్గరికి ఎందుకు వెళ్తాం? డీప్ ఫ్రైని అవాయిడ్ చేయడానికి కదా. అలానే ఎయిర్ ఫ్రైయర్ కూడా. ఇంకా ఎయిర్ ఫ్రైయర్, మైక్రోవేవ్ ఏది యూజ్ చేస్తే ఈజీ మనకి, ఇలా రకరకాల విషయాలు మాట్లాడుకుంటూ మనమైతే రెసిపీస్ చూసేద్దాం. ఈరోజు నేనైతే మీతో మన పిల్లలకి ఎయిర్ ఫ్రైయర్లో చేసిన స్నాక్స్ రెసిపీస్ కొన్ని షేర్ చేస్తూ, ఎయిర్ ఫ్రైయర్ నాకు ఎలా యూస్ఫుల్గా ఉంది అనే కొన్ని విషయాలు కూడా మీతో అయితే చెప్తాను. ఇది నేను 1 డే ఆర్ 1 మంత్ యూజ్ చేసి మీకు ఇదంతా చెప్పట్లేదు. కొన్ని నెలలుగా నేను యూజ్ చేస్తున్నాను. సో ఈ మంత్స్లో నేను చేసిన రెసిపీస్, ఆ రెసిపీస్తో నాకున్న ఎక్స్పీరియన్సెస్, సో మాకు అనిపించిన టేస్ట్, వీటన్నిటి బేస్ మీద అయితే ఈ వీడియో చేస్తున్నాను. నాకు యూస్ఫుల్గా ఉంది కాబట్టి, ఇంకా నాలాంటి కొంతమంది మామీస్కి యూస్ఫుల్గా ఉంటుంది. పిల్లలకి మంచి ఫుడ్ పెట్టాలనుకునే వాళ్ళకి, ఎవరు అనుకోరు చెప్పండి పిల్లలకి మంచి ఫుడ్ పెట్టాలని, అలాంటి వాళ్ళందరికీ యూస్ఫుల్గా ఉంటుందని వీడియో అయితే చేస్తాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా, ఎంగేజింగ్గా ఉంటుంది యాజ్ యూజువల్. సో నేనైతే మీకు అష్యూర్ చేస్తాను ఇంట్రెస్టింగ్గా, ఎంగేజింగ్గా ఉంటుందని. బట్ అది ఎంత ఎంగేజింగ్గా ఉంది, మీకు ఎంత యూస్ఫుల్గా ఉంది అనేది మీరు నాతో ఇంటరాక్ట్ అయితేనే నాకు తెలుస్తుంది. అది మీరు కామెంట్స్ రూపంలో, మీ లైక్స్ రూపంలో, కామెంట్స్ రూపంలో నన్ను అయితే మోటివేట్ చేయండి. సో ఇంకా ఎక్కువ ఆలస్యం చేయకుండా ఎయిర్ ఫ్రైయర్లో నేను ఏమేమి చేశాను, అవి ఎంత హెల్తీ, పిల్లలు ఎంత ఇష్టంగా తింటారు, టేస్ట్లో ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా లేదా, ఇలాంటి విషయాలన్నీ మాట్లాడుకుందాం. ఇంకా మన ఫస్ట్ రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాం. మనకి మన పిల్లలకి ఎంతో ఫేవరెట్ అయిన ఫ్రెంచ్ ఫ్రైస్ అండి. మీరు ఎంతమందికి ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే ఇష్టమో నాతో చెప్పండి. యూజువల్గా పిల్లలకి ఏం చేస్తూ ఉంటారంటే, ఫ్రోజన్ ఫ్రెంచ్ ఫ్రైస్ దొరుకుతూ ఉంటాయి కదా, అవి తీసుకొచ్చి ఫ్రై చేసి ఇచ్చేస్తూ ఉంటారు ఇన్స్టెంట్గా. ఫ్రోజన్వి, ప్రిజర్వేటివ్స్ యూస్ చేసినవి ఎంత తక్కువ యూస్ చేస్తే అంత మంచిది. ఇలా మనం ఈజీగా ఇంట్లోనే చేసేసుకోవచ్చు పొటాటోస్తో. ముందు మీరు పొటాటోస్ని అయితే చక్కగా పీల్ తీసేసుకొని ఇలా ఫ్రెంచ్ ఫ్రైస్ షేప్లో కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకోవడం కూడా అందరికీ తెలిసే ఉంటుందిలేండి. తెలియని వాళ్ళ కోసం ఒకసారి నేను ఇక్కడ క్లోజప్లో చూపించాను, ఒకసారి చూసేసి మీరు ఎలా కట్ చేసేసుకోవడమే. కాకపోతే మనం ఇంట్లో చేసేప్పుడు కొన్ని చిన్న టిప్స్ ఫాలో అయితే ఏంటంటే మనం కూడా ఈ రెసిపీ చేయడంలో సక్సెస్ అవుతాం. లేకపోతే హిట్టా ఫట్టా అంటారు చూసారా, అన్నీ మనకి ఇంట్లో వచ్చేస్తే మనం బయట ఫుడ్ తినడమే మానేస్తాం కదా కంప్లీట్గా. కాకపోతే ఇంట్లో ఏదన్నా చేయాలంటే కొంచెం ఓర్పు కావాలి. కుకింగ్లో కొంచెం కాదు, చాలానే పేషెన్స్ కావాలని నేనైతే చెప్తాను.
చాలామంది ఎన్నో చేద్దామని ట్రై చేసి అబ్బా ఇంకా మన వల్ల కాదురా బాబు అని వదిలేస్తూ ఉంటారు. అలా కాకుండా కొంచెం ఓపిక కన్నా ఎక్కువ ఇంట్రెస్ట్ కావాలి కుకింగ్ చేయాలంటే. బోల్డంత మనసు పెట్టి చేస్తే ఖచ్చితంగా టేస్టీగా వస్తుంది. ఇంక ఇలా కట్ చేసేసుకున్న తర్వాత వాటిని నీట్గా స్టార్చ్ అంతా పోయే వరకు ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. మీరు ఆ స్టార్చ్ అంతా పోగొట్టకపోతే మీ ఫ్రెంచ్ ఫ్రైస్ లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా అనేది ఉండదు. కాబట్టి నీట్గా వాష్ చేసుకోండి. ఒక 3-4 టైమ్స్ వాష్ చేశాను నేనైతే. తర్వాత ఇలా ఒక నాప్కిన్ అయితే తీసుకొని దాని మీద ఈ ఫ్రైస్ని వేసి మంచిగా మీరు అలా కొంచెం టైం ఉంది మీ దగ్గర అంటే అలా ఆరపెట్టేసేయండి. ఆరడానికి నా దగ్గర ఇక్కడ కొంచెం తక్కువ టైం ఉంది కాబట్టి నేను ఇలా స్లోగా క్లీన్ చేసేస్తున్నాను అనమాట. నీట్గా ఇలా రబ్ చేసినట్టు చేస్తే మంచిగా డ్రై అయిపోతాయి కదా. అప్పుడు వాటిని అయితే ఒక బౌల్లోకి తీసుకొని దానిలో ఇంకా మనం ఇప్పుడు యాడ్ చేయాల్సిన స్పైసెస్ అన్నీ యాడ్ చేసి మిక్స్ చేసుకోవడమే. ఇంతకీ మీ దగ్గర ఎయిర్ ఫ్రైయర్ ఉందా? మీ దగ్గర ఎయిర్ ఫ్రైయర్ ఉన్నట్టయితే మీరు ఎయిర్ ఫ్రైయర్లో ఏమేమి రెసిపీస్ చేస్తారనేది నాతో షేర్ చేసుకోండి. మైక్రోవేవ్, ఎయిర్ ఫ్రైయర్ ఏదైనా మనం కుక్ చేసే విషయంలో సేమే, కాకపోతే అది కొంచెం ఎక్కువ ప్లేస్ ఆక్యుపై చేస్తుంది. ఎక్కువ అమౌంట్లో చేసుకోవచ్చు. తక్కువ క్వాంటిటీస్ చేసుకోవాలి, కాంపాక్ట్గా ఉండాలంటే ఎయిర్ ఫ్రైయరే బెస్ట్. సో నేను ఏమేమి స్పైసెస్ యాడ్ చేశానో చెప్తాను. పసుపు, ఉప్పు, కారం, కొద్దిగా ఆరిగాను, చిల్లీ ఫ్లేక్స్ అయితే వేసి 1 స్పూన్ ఆయిలే. మనం ఎయిర్ ఫ్రైయర్లో యూజ్ చేసేది 1 స్పూన్ ఆయిలే. ఏ రెసిపీకైనా మోస్ట్లీ అంతకన్నా ఎక్కువ అస్సలు పట్టదు. కావాలన్నా కూడా ఈ ఆయిలే ఎక్సెస్గా కిందకు వచ్చేస్తుంది బౌల్లోకి. కాబట్టి ఎంత తక్కువ కావాలంటే అంత తక్కువ. అసలు నో ఆయిల్ కుకింగ్ కూడా చేయొచ్చు ఎయిర్ ఫ్రైయర్లో. నేనైతే ఎప్పుడు ట్రై చేయలేదులేండి, బట్ నేను చూశాను. అలా కూడా చాలా రెసిపీస్ చేసుకోవచ్చు, టిక్కీస్ లాంటివి. అండ్ ఇంక ఇలా డైరెక్ట్గా పెట్టేస్తున్నాను అనమాట. ఈ ఫ్రైస్ అన్నిటికీ మనం నీట్గా మిక్స్ చేసేసుకున్నాం కాబట్టి మీరు సాల్ట్ అవన్నీ ఒకసారి చెక్ చేసుకొని మంచిగా పెట్టేసుకోండి. ఇన్ని స్పైసెస్ యాడ్ చేసే అవసరం లేకుండా సింపుల్గా పెరి మసాలా కూడా యాడ్ చేసేసుకోవచ్చు మీరు. నేను నార్మల్గా ఈ స్పైసెస్ అన్నీ మిక్స్ చేసిన తర్వాత ఈ కలర్ అండ్ టెక్స్చర్ చూసి మా అమ్మాయి అయితే పెరి ఫ్రైస్ అనుకుంది. ఇంక ఇప్పుడు బౌల్ పెట్టేసి మీరు ఎయిర్ ఫ్రైయర్లో 180 degrees దగ్గర 20 minutes పెట్టుకున్నారంటే క్రిస్పీ అండ్ టేస్టీ ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే రెడీ అయిపోతాయి. మా వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా మీకు వినిపిస్తాను ఎలా ఉంది ఏంటి అని. మనం ఎయిర్ ఫ్రైయర్లో ఎప్పుడు కుకింగ్ చేసినా సరే హాఫ్ ఆఫ్ ద టైం అయిపోగానే ఒకసారి ఇలా ఓపెన్ చేసి చూసి దానిలో ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నిటిని ఒకసారి మిక్స్ చేయండి. ఇప్పుడు ఫ్రైస్ అనుకోండి మిక్స్ చేయొచ్చు. పన్నీర్ లాంటివి పెట్టారనుకోండి, పన్నీర్ పీసెస్ని మీరు రొటేట్ చేస్తే ఏంటంటే అదర్ సైడ్ కూడా ప్రాపర్గా కుక్ అవుతుంది. యమ్మీ ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే రెడీ అయిపోయాయి. చూడడానికి ఎంత బాగుందో, టేస్ట్ కూడా అదిరిపోయింది. Happy weekend, guys. Oh wow! Thank you. Wow. Thank you. Oh my god. They look yummy. Very nice. And it smells so good. Taste చేసి చెప్పాలి. సూపర్ ఉంది. పైన క్రిస్పీగా. Yummy. లోపల మెత్తగా. I'm very good. Very nice. Okay, enjoy. Thank you. ఇంకెక్కువ లేట్ చేయకుండా సెకండ్ రెసిపీ కూడా చూసేద్దామా. ఇది కూడా కిడ్స్ అండ్ మన ఫేవరెట్ క్రిస్పీ కార్న్ అండి. 1 స్పూన్ ఆయిల్తో చాలా ఈజీగా ఎయిర్ ఫ్రైర్లో చేసుకోవచ్చు. డీప్ ఫ్రైతో అసలు అవసరమే లేదు. ముందుగా కార్న్ ఇలా చక్కగా బాయిల్ చేసుకోండి. మీకైతే క్రిస్పీ కార్న్ ఎంత ఇష్టమో తెలియదు, కానీ నేను వెజ్ డేస్ నాన్ వెజ్ డేస్తో సంబంధం లేకుండా ఇంతకుముందు ఎప్పుడు రెస్టారెంట్కి వెళ్ళినా సరే స్టార్టర్ అనగానే ఫస్ట్ ఇదే ఆర్డర్ చేసేదాన్ని. బట్ ఇలా ఇంట్లో చేసుకోవడం స్టార్ట్ చేసిన తర్వాత హ్యాపీగా ఎప్పుడు కావాలంటే అప్పుడు, నా దగ్గర స్వీట్ కార్న్ ఎప్పుడు అవైలబుల్గా ఉంటే అప్పుడు ఇన్స్టెంట్గా చేసేసుకుంటున్నాను. చాలా త్వరగా అయిపోతుంది కూడా ఎయిర్ ఫ్రైయర్లో. ముందుగా కార్న్ని బాయిల్ చేసుకున్నారు కదా, ఆ బాయిల్ చేసిన కార్న్ తీసుకొని అందులో 1 స్పూన్ కార్న్ ఫ్లోర్, 1/2 స్పూన్ బియ్యపిండి, మీరు తీసుకున్న కార్న్ క్వాంటిటీని బట్టి, నేను తీసుకున్న దానికి అదైతే సరిపోతుంది. అండ్ ఉప్పు, కారం అంతే మీ టేస్ట్కి తగ్గట్టు అవి యాడ్ చేసి ఇలా మిక్స్ చేసేసుకోండి. కార్న్ ఇప్పుడే బాయిల్ చేసాం కాబట్టి మనం పెద్దగా కష్టపడకుండా ఎక్కువ వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేకుండా ఆ వాటర్తోనే సరిపోతుంది. మంచిగా కోట్ అయిపోతుంది కూడా కార్న్కి మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ. ఇప్పుడు ఎయిర్ ఫ్రైయర్లో బటర్ పేపర్ అయితే వేసి పెట్టుకున్నాను. బటర్ పేపర్ వేసి పెట్టుకొని దాన్ని కార్న్ అంతా ఇలా స్ప్రెడ్ చేసేసుకోండి నీట్గా. ఇలాంటి చిన్న ఉంటాయి కదా, ఇవి ఎయిర్ ఫ్రైయర్ ప్లేట్లోంచి కిందకి వెళ్ళిపోకుండా ఉండడానికి ఇలా బటర్ పేపర్ వేసుకుంటే నీట్గా ఉంటుంది. బట్ క్లీనింగ్ కూడా మనకి ఈజీగా ఉంటుంది ఇలా యూస్ చేయడం వల్ల. ఇంకా ఫైనల్గా నేను చెప్పాను కదా 1 స్పూన్ ఆయిల్ పైనుంచి వేసాను. ఇది మీరు ఇందాక ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేస్తున్నప్పుడు కూడా వేసుకోవచ్చు.
ఇంక ఇప్పుడు మన ఎయిర్ ఫ్రైయర్లో ఆన్ చేసేసుకొని 180 డిగ్రీస్ దగ్గర 15 మినిట్స్ పెట్టేశారంటే క్రిస్పీగా కార్న్ అయితే రెడీ అయిపోతుంది. ఫైనల్ టచ్ అప్ ఇవ్వాలి, అదంతా నేను మీకు చూపిస్తాను. నేను మీకు ఇంతకుముందు చెప్పినట్టే హాఫ్ ఆఫ్ ద టైం అవ్వగానే ఒకసారి ఓపెన్ చేసి ఇలా మిక్స్ చేశారంటే అదర్ సైడ్ కూడా ప్రాపర్గా కుక్ అవుతుంది. ఇంకా ఫైనల్గా టైం అయిపోయింది, లాస్ట్ 1 మినిట్కి వచ్చింది చూసారా. 1 మినిట్ కూడా అయిపోయిన తర్వాత బయటికి తీసేసి నీట్గా ప్లేట్లోకి తీసుకొని ఇందులో ఇంక ఎక్స్ట్రా ఏం అవసరం లేదు. కొద్దిగా చాట్ మసాలా, సాల్ట్ ఆల్రెడీ మనం వేసేసాం కాబట్టి పైనుంచి కొంచెం ఆనియన్స్ వేసుకొని నిమ్మకాయ పిండుకున్నారంటే అబ్బబ్బబ్బా ఇది రెస్టారెంట్ నుంచి ప్యాక్ చేసి తెప్పించారా అన్నట్టు ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. నాకు ఈరోజు కూడా మౌత్ వాటరింగ్గా అనిపిస్తుంది. నేను వీకెండ్లో చేశాను ఈ రెసిపీ. ఇప్పుడు చూస్తున్నా సరే మళ్ళీ చేసుకొని తినాలనిపిస్తుంది. కార్న్ ఎలాగో రెడీగా ఉంది, నాకు కావాలంటే ఇప్పుడు చేసుకొని తినేయగలను. దీనికే పైన కొంచెం క్యారెట్, బీట్రూట్ అలాంటివి కూడా గ్రేట్ చేసి వేసుకోవచ్చు మీరు మోర్ హెల్తీగా చేయాలనుకుంటే. 2 రెసిపీస్ చూసారు కదా, ఎలా అనిపించింది? చాలా ఈజీ కదా ఎయిర్ ఫ్రైయర్లో కుకింగ్. జస్ట్ మీరు అలా పెట్టేసి మీరు మిగతా పనులు చేసుకుంటూ ఉండొచ్చు హాఫ్ ఆఫ్ ద టైం వరకు. అప్పుడు కూడా ఏం చేయక్కర్లా, జస్ట్ ఒకసారి మిక్స్ చేసామా పెట్టేసామా అన్నట్టే. అండ్ అన్ని ఎయిర్ ఫ్రైయర్స్లో లాగే నా ఎయిర్ ఫ్రైయర్లో కూడా కొన్ని డిఫాల్ట్ రెసిపీస్కి ఎంతెంత టెంపరేచర్ పెట్టాలి అని అక్కడ మెన్షన్ చేసి ఉంటుంది. అలా పెట్టుకొని ఈజీగా చేసేసుకోవచ్చు. నేనైతే నా టేస్ట్కి, మా ఇంట్లో వాళ్ళ టేస్ట్కి తగ్గట్టు కొంచెం కస్టమైజ్ చేస్తూ ఉంటాను. సపోజ్ ఫ్రెంచ్ ఫ్రైస్ అనుకోండి, ఇక్కడ 200 డిగ్రీస్ దగ్గర 20 మినిట్స్ అని ఉంది, బట్ నేను మాత్రం 180 డిగ్రీస్ దగ్గర 20 మినిట్స్ పెట్టాను. నార్మల్గా 180 డిగ్రీస్ వరకు యూజ్ చేస్తేనే మంచిదని నా అభిప్రాయం ఎయిర్ ఫ్రైయర్లో. మీరు ఎయిర్ ఫ్రైయర్లో కానీ మైక్రోవేవ్లో కానీ యూజ్ చేసినప్పుడు ఏదైనా ఇది ఒక విషయంలో మనం డీప్ ఫ్రై చేయకపోయినా కూడా ఇది ఒక విషయంలో మంచిది కాదని అంటారు. అది ఎందుకంటే మీరు 200 డిగ్రీస్ కన్నా ఎక్కువ టెంపరేచర్లో కుక్ చేయకూడదు. ఎప్పుడైనా మీరు ఎయిర్ ఫ్రై చేస్తున్నా మైక్రోవేవ్ చేస్తున్నా కూడా అది మంచిది కాదు హెల్త్కి, ఆ టెంపరేచర్ లోపు. అందుకే మనం 180 మెయింటైన్ చేస్తే అన్ని రకాలుగా బెస్ట్ అని నేను నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా. మీరు కూడా అలానే యూజ్ చేయండి బెస్ట్. మీరు 180 డిగ్రీస్ 200 డిగ్రీస్ కన్నా క్రాస్ చేసి కుక్ చేసినప్పుడు ఏంటంటే మనకు తెలియకుండానే ఎయిర్ ఫ్రైయర్లో బర్న్ అయిపోతాయి. మీరు కుకీస్ చేస్తున్నా, సపోజ్ ఇప్పుడు మనం ఇంతకు ముందు చూసిన రెసిపీ ఉంది కదా క్రిస్పీ కార్న్, అది చేస్తున్నప్పుడు అయినా సరే బర్న్ అయిపోయింది అనుకోండి. అలా మాడిపోయిన బర్న్ అయిపోయిన ఫుడ్ నుంచి అక్రిలమైడ్స్ అనే కెమికల్ రిలీజ్ అవుతుంది విచ్ కాజెస్ క్యాన్సర్. అని అవాయిడ్ చేయాలంటే మీరు కుకింగ్ కంపల్సరీ 180 డిగ్రీస్ దగ్గరే కుక్ చేస్తూ మీరు ఇచ్చిన టైంకి మధ్యలో మీరు ఓపెన్ చేసి చెక్ చేసుకుంటూ ఫుడ్ మాడిపోకుండా చూసుకోండి. ఇందులో ఒకవేళ ఫుడ్ ఏదైనా మాడిపోతే దయచేసి దాన్ని తినకండి, మీ పిల్లలకి ఇవ్వకండి. ఇంకెక్కువ లేట్ చేయకుండా నెక్స్ట్ రెసిపీ కూడా చూసేద్దాం. వీడియో ఇక్కడ అయిపోయింది అనుకోకండి, కంటిన్యూ అవుతుంది చూడండి. ఇంకా మన నెక్స్ట్ రెసిపీ కిడ్స్ ఆల్ టైమ్ ఫేవరెట్ పిజ్జా. డైరెక్ట్ పిజ్జా చేయట్లేదు, నేనైతే బ్రెడ్ పిజ్జా చేస్తున్నా. చాలా ఈజీగా బ్రెడ్ పిజ్జాని మీరు 5 మినిట్స్లో ఎయిర్ ఫ్రైయర్లో చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ ప్రాసెస్ అంతా ఫాస్ట్గా చూసేద్దాం. ఫస్ట్ నేనైతే ఇక్కడ కావాల్సిన వెజిటబుల్స్ అన్నీ తీసుకున్నాను. మా వాళ్ళకి పిజ్జాలో టొమాటో ఇష్టం ఉండదు కాబట్టి నేను ఆనియన్స్, క్యాప్సికమ్ అండ్ స్వీట్ కార్న్ తీసుకున్నాను. మీకు నచ్చితే మీరు టొమాటోస్ కూడా దేశీ టొమాటోస్ యూస్ చేసినట్లయితే లోపల జ్యూస్ అంతా తీసేసి ఓన్లీ పీసెస్ వరకు వేసుకోండి. ఆ జ్యూస్ ఉంటే ఏంటంటే మిక్స్ అంతా సాగీగా అయిపోద్ది. కాబట్టి ఇంకా మిక్స్లో మీరు ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్ ఏం యాడ్ చేయవసరం లేదు, ఓన్లీ సాల్ట్ అండ్ పెప్పర్ యాడ్ చేసి మిక్స్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇక్కడ నేను అయితే నో మైదా బ్రౌన్ బ్రెడ్ తీసుకున్నాను. మీకు మీ పిల్లలకి నచ్చిన చాయిస్ని బట్టి మీరు వైట్ బ్రెడ్, బ్రౌన్ బ్రెడ్, మల్టీగ్రెయిన్ బ్రెడ్ ఏదో ఒకటి మీకు నచ్చింది తీసుకోండి. దాని మీద ఫస్ట్ అయితే పిజ్జా పాస్తా సాస్ స్ప్రెడ్ చేస్తున్నాను. ఇది నీట్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీని మీద వెజిటబుల్స్ అన్నీ అసెంబుల్ చేసేసుకోవాలి. అండ్ ఈ బ్రెడ్ పిజ్జా చాలా ఈజీగా అయిపోద్ది. పిల్లలకి సేమ్ పిజ్జా తిన్న ఫీలే వస్తుంది. రెగ్యులర్గా ఇవ్వాలి అనుకున్నప్పుడు ఎలానో వెజిటబుల్స్ లోడెడ్ అండ్ చీజ్ వేస్తాం కాబట్టి బ్రౌన్ బ్రెడ్తో ఇవ్వండి, హెల్తీగా ఉంటుంది. మనం నార్మల్ పిజ్జాలా చేసి పెట్టాలంటే కంపల్సరీ మనం బేస్ కోసం మైదా పిండే యూస్ చేస్తాం. దానికన్నా ఈ బ్రెడ్తో చేయడం బెటర్ అని నా ఉద్దేశం. గోధుమ పిండితో కూడా బేస్ చాలామంది చేస్తారు. అదే టేస్ట్ వస్తున్నప్పుడు వై నాట్ బ్రెడ్తో అయితే ఈజీగా అయిపోద్ది కదా అని నేను మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అయితే బ్రెడ్ పిజ్జానే చేసి ఇచ్చేస్తాను. మా అమ్మాయికి నేను చెప్పినట్టే తన స్పైస్ లెవెల్స్కి తగ్గట్టు చేస్తాను కాబట్టి నేను ఏది చేసినా ఇష్టమే. ఇక్కడైతే నేను ముందే చీజ్ గ్రేట్ చేసి పెట్టేసుకున్నాను. ఆ పిజ్జా పాస్తా సాస్ నీట్గా స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత దాని మీద మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ అన్నీ
నీట్గా పెట్టేసుకోండి. ఆ తర్వాత మరి పిజ్జా అంటే ఆరిగానో చిల్లీ ఫ్లేక్స్ లేకుండా ఎలా, వాటిని కూడా మీరు ఇప్పుడే పైనుంచి వేసేసేయండి. పిల్లలు యూజువల్గా మనం బయట నుంచి తెచ్చుకున్న పిజ్జాస్కి అయితే మనం టాపింగ్ సపరేట్గా వేసుకుంటాం కదా, అలా కాకుండా మీరు చీజ్ వేయకముందు కానీ వేసాక కానీ వేసేయండి. చాలా టేస్టీగా సూపర్ యమ్మీగా ఉంటుంది, నాది గ్యారంటీ. నేను ఎయిర్ ఫ్రైయర్ లేకముందు ఇది ప్యాన్ మీద కూడా చేసేదాన్ని మా అమ్మాయి కోసం, చాలా ఇష్టం తనకి. మనం ఈ ఎయిర్ ఫ్రైయర్ యూజ్ చేసుకోవడం ఎంత ఈజీయో క్లీనింగ్ చేసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. బటర్ పేపర్ వేసాం కాబట్టి ఎక్కువ మెస్ అవ్వదు. దాన్ని తీసి క్లీన్ చేసేయండి. ఎప్పటికప్పుడు ఫుడ్ పార్టికల్స్ ఏమి అందులో లెఫ్ట్ ఓవర్ లేకుండా చూసుకోండి. ఇంతకీ మీ పిల్లల ఫేవరెట్ స్నాక్ ఏంటి, మీకు ఈ అన్ని రెసిపీస్లో ఏ రెసిపీ బాగా నచ్చింది అనేది నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. మీరు నాతో ఎంత ఇంటరాక్ట్ అయితే నాకు అంత మోటివేటింగ్గా ఉంటుంది. సో మరి పిజ్జా అంటే లోడెడ్ చీజ్ వేయకుండా ఎలా చెప్పండి. సో పైనుంచి కూడా మళ్ళీ చీజ్ అయితే వేసేసి ఇక్కడ బటర్ పేపర్ పెట్టిన ఎయిర్ ఫ్రైయర్లో అయితే పెట్టేస్తున్నాను. అట్ ఏ టైం 2 చేసుకుంటే ఫ్రీగా ఉంటుంది. కొంచెం అడ్జస్ట్ చేసి 3 కూడా పెట్టొచ్చు, కానీ కొంచెం కంజెస్టెడ్గా అనిపిస్తుంది. ఎందుకు వచ్చిందిలే, ఒకసారికి 2 అయితే సరిపోద్ది కదా, ఒకరికి మా వారికి కానీ మా అమ్మాయికి కానీ నాకన్నా 2 పీసెస్ కన్నా ఏం తింటాను చెప్పండి. సో ఎవరిది వాళ్ళకి అన్నట్టు ఎవరి సెట్ వాళ్ళకి పెట్టేస్తున్నాను. ఇంక దాన్ని ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేసుకున్న తర్వాత 180 degrees దగ్గర 5 minutesకి టైమర్ పెట్టేసి ఇంక మీరు రిలాక్స్ అయిపోండి. బ్రెడ్ పిజ్జా రెడీ అయిపోతుంది. మిగతా ఇంగ్రీడియంట్స్ లాగా దీన్ని ఫ్లిప్ చేయాల్సిన అవసరం లేదండి, పిజ్జా కదా. మధ్యలో మాత్రం ఒక్కసారి చెక్ చేసుకోండి బర్న్ అయిపోతుందా ఏంటి అని. నాకు తెలిసినంత వరకు ఇప్పటిదాకా నేను చేసినంత వరకు 5 minutes ఎగ్జాక్ట్గా ఉంటుంది. సూపర్ క్రంచీగా పిజ్జా టేస్ట్తో. అసలు స్మెల్లే, దాన్ని అసెంబుల్ చేసినప్పుడే మా అమ్మాయి మమ్మ పిజ్జా స్మెల్ వచ్చేస్తుంది అని అంటది. అంత ఇష్టం అనమాట తనకి పిజ్జా అంటే. కాబట్టి ఇలా సింపుల్ అండ్ ఈజీగా చేసి పెట్టేశాను. ఇంకా మన లాస్ట్ రెసిపీలోకి వచ్చేసాం. ఇది మన పిల్లలకే కాదు మనకు కూడా ఫేవరెట్. ఈవెన్ డైట్లో ఉన్నవాడు కూడా తినవచ్చు. మంచి ప్రోటీన్ రిచ్ స్నాక్ అని అయితే చెప్తాను. ఎయిర్ ఫ్రైయర్లో చేసుకుంటున్నాం కాబట్టి డైట్లో ఉన్నవాళ్ళు కూడా ఈజీగా తినేయచ్చు. దీనికోసం నేను 1 కప్పు పీనట్స్ అయితే తీసుకుంటున్నాను. ఇంతకీ రెసిపీ పేరేంటో చెప్పలేదు కదా, మసాలా పీనట్స్ అండి, మనందరి ఫేవరెట్. బయటికి ఎప్పుడు వెళ్ళినా చూడగానే టెంప్ట్ అయిపోయి తినాలనిపిస్తుంది కదా, అదే ఐటెం. సో 1 కప్పు పీనట్స్కి మీకు 1 full స్పూన్ శనగపిండి తీసుకోండి, 1/2 స్పూన్ బియ్యపిండి తీసుకుంటే సరిపోతుంది. ఇంకా మిగతా స్పైసెస్ వచ్చేసి పసుపు, ఉప్పు, కారం వేసుకోండి, అంతవరకే, ఇంకేం అవసరం లేదు. మీకు ఇంకా స్పైసీగా కావాలంటే గరం మసాలా కూడా వేసుకోవచ్చు. దీన్ని ఇంకొంచెం స్పైసీగా టేస్టీగా చేసుకోవడానికి నా దగ్గర ఇంకో రెసిపీ కూడా ఉంది, దాన్ని ఈసారి షేర్ చేస్తాను. ఇది బేసిక్ రెసిపీ అనమాట. అంటే ఇది పిల్లలకి నచ్చుతుంది, మన పెద్దవాళ్ళకి నచ్చేలాగా ఇంకొంచెం స్పైసీగా ఉండేలాగా ఈసారి ఎప్పుడైనా మీతో షేర్ చేస్తాను. సో ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసిన తర్వాత కార్న్ లాగా దీన్ని మనం ఉడకపెట్టుకోలేదు కాబట్టి, డ్రైగా ఉంటాయి పీనట్స్ కాబట్టి పైనుంచి లైట్గా మరీ వాటర్ పోసేయకుండా లైట్గా స్ప్రింకిల్ చేస్తాను చూసారా వాటర్, అలా స్ప్రింకిల్ చేస్తూ మిక్స్ చేసుకోవడానికి ఎంతవరకు కావాలి, ఏ కన్సిస్టెన్సీలో ఉంటే పర్ఫెక్ట్గా వస్తాయి అనేది ఇక్కడ నేను మీకు క్లియర్గా చూపిస్తాను. అలా మిక్స్ చేసుకోండి వాటర్ స్ప్రింకిల్ చేస్తూ. స్పైసెస్ కూడా ఇంక ఎక్స్ట్రా ఏమీ యాడ్ చేయొద్దు. మీరు ఇలా మినిమల్ స్పైసెస్తో చేస్తే ఏంటంటే పిల్లలు ఇష్టంగా తింటారు. ఎక్కువ మంటగా ఉంది అని వాళ్ళకు ఒక్కసారి అనిపించిందంటే అమ్మో ఆ ఫుడ్ స్పైసీగా ఉంటుంది మన వల్ల కాదు అన్నట్టు అయిపోద్ది. కాబట్టి స్పైసెస్ అన్నీ లిమిటెడ్గా వేసి పెట్టండి. ఇంకా ఎయిర్ ఫ్రైయర్లో చేసుకుంటే మంచిదా, మైక్రోవేవ్లో చేసుకుంటే మంచిదా, డీప్ ఫ్రై చేసుకుంటే మంచిదా, ఇవన్నీ పక్కన పెట్టేస్తే మనం అసలు ఏ ఫుడ్ తినడానికి సెలెక్ట్ చేసుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్. కాబట్టి మంచి ఫుడ్, ఎక్కువ సాలడ్స్, ఫ్రూట్స్ అలాంటివి డైట్లో ఉండేలా చూసుకోండి. ఇలాంటివి పిల్లల కోసం ఎలాగో చేస్తాం కాబట్టి ఇలా హెల్దీ వేలో న్యూట్రిషియస్గా చేస్తే పిల్లలకు కూడా మంచిదని నా అభిప్రాయం. మీరేమంటారు అనేది నాతో చెప్పండి. ఇంకా ఫైనల్గా మరి మనం ఎయిర్ ఫ్రైయర్ కుకింగ్ చేయాలంటే మనం 1 స్పూన్ ఆయిల్ అయితే మ్యాండేటరీ కదా. సో 1 స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసేసి మిక్స్ చేసేసాను. ఇంక ఇప్పుడు నీట్గా బటర్ పేపర్ వేసేసుకొని ఎయిర్ ఫ్రైయర్లో ఈ పీనట్స్ అన్నిటిని ఇలా స్ప్రెడ్ చేసినట్టు పెట్టేసేయండి. ఇప్పుడైతే ఇలా అంటుకున్నట్టు ఉన్నాయి, కానీ నీట్గా ఫ్రై అయిపోయి క్రిస్పీగా అయిపోయిన తర్వాత పీనట్స్ అన్నీ సపరేట్ అయిపోతాయి, ఏం ప్రాబ్లం లేదు. నాకు ఎయిర్ ఫ్రైయర్ కుకింగ్ చేసినప్పుడు ఒక విషయం అయితే అర్థమైంది. మన ఆయిల్ని స్ప్రే చేసే స్ప్రే బాటిల్స్ ఉంటుంది కదా, అలాంటిది ఒకటి తీసుకోవాలి. నేను స్పూన్తో ఇలా పైనుంచి వేయడం కన్నా అలా స్ప్రే చేస్తే ఇంకా బాగుంటుందని నాకైతే అనిపించింది. సో అదొక్కటి మన కిచెన్లోకి యాడ్ చేస్తే బాగుంటుందని అనిపించింది. చూసి ఎక్కడైనా మంచిది దొరికితే
తప్పకుండా తీసుకుంటే మీతో షేర్ చేస్తాను కూడా అది యూస్ఫుల్గా ఉందా లేదా అని. ఫైనల్గా నేను తీసుకున్న కప్ పీనట్స్ని అయితే నీట్గా స్ప్రెడ్ చేసేసి మైక్రోవేవ్లో పెట్టేస్తున్నాను. మసాలా పీనట్స్ రెడీ అవ్వడానికి ఎంత టైం పడుతుందని మీరు అనుకుంటున్నారు? ఎంతో టైం పట్టదండి, జస్ట్ 5 minutes అంతే. ఎయిర్ ఫ్రైర్లో చేసుకుంటే ఇది కూడా అంతే. 180 degrees దగ్గర 5 minutes పెట్టుకొని ఒక 2 minutes 3 minutes మధ్యలో ఒకసారి ఓపెన్ చేసి నీట్గా మళ్ళీ మిక్స్ చేసుకున్నారంటే అన్నీ ఈవెన్గా ఫ్రై అవుతాయి. నేను మీకు ఫస్ట్ నుంచి చెప్తున్నట్టే. కాబట్టి ఇలా 2 minutes దగ్గర ఒకసారి ఓపెన్ చేసి చూసి మిక్స్ చేశాను. నేను ట్రైపాడ్ పెట్టలేదులేండి ఇక్కడ, ఒక చేతిలో ఫోను ఒక చేతిలో మిక్స్ చేయడం కాబట్టి అలా రికార్డ్ చేయడం అవ్వలేదు. మిక్స్ చేసి మళ్ళీ పెట్టాను. ఫైనల్గా కంప్లీట్ 5 minutes పూర్తి అయిపోయినాయి. మన క్రిస్పీ పీనట్స్ రెడీ అయిపోయినాయి. ఎంత క్రిస్పీగా ఉన్నాయో మీరే వినేయండి. విన్నారా ఎంత క్రిస్పీగా ఉన్నాయో? ఇలా నీట్గా గ్లాస్ జార్లో పెట్టేసుకోవడమే. ఇదండి రెసిపీస్ ఎలా అనిపించినాయి. శాంపిల్గా ఒక 4 recipes అయితే మీతో షేర్ చేశాను. ఇవి పిల్లలు ఎక్కువగా ఇష్టంగా తినేవి. ఇవి కాకుండా ఇంకా చాలా ఉన్నాయి మన రొటీన్ వ్లాగ్స్లో. యూజువల్గా ఎయిర్ ఫ్రైర్ నా దగ్గరకు వచ్చినప్పటి నుంచి నేను పన్నీర్ టిక్కా ఎయిర్ ఫ్రైర్లోనే చేస్తున్నాను. చిల్లీ పన్నీర్, చిల్లీ చికెన్, ఇంకా మఖానా. ఈరోజు అది యాడ్ చేయలేదు, రెగ్యులర్గా చేస్తూనే ఉంటా. స్పైసీ మఖానా రెసిపీ అంటే మసాలా మఖానా, అలా ఇంకా చాలా రెసిపీస్ చేసుకోవచ్చు. మీకు ఇంట్రెస్ట్ ఉంది ఇంకా ఎయిర్ ఫ్రైర్లో రెసిపీస్ మీరు చూడాలనుకుంటే ఇలాంటి స్నాక్సే కాకుండా మనం రెగ్యులర్ కుకింగ్ కూడా చేసుకోవచ్చు ఎయిర్ ఫ్రైర్లో. అది కూడా నాకు తెలుసు. మీకు ఇంట్రెస్ట్ ఉందో లేదో నాకు తెలియాలి. మీ లైక్స్ అండ్ కామెంట్స్ రూపంలో మీ ఇంట్రెస్ట్ నాతో షేర్ చేసుకుంటే నేను ఫర్దర్ ఇంకొన్ని రెసిపీస్ అయితే మీతో షేర్ చేస్తాను. మన ఛానల్లో కిడ్స్ మమ్మీస్ అందరికీ ఈ వీడియో అయితే యూస్ఫుల్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. మనం దేని మీద ఇన్వెస్ట్ చేసే ముందు చాలాసార్లు ఆలోచిస్తాం అది దాన్ని యూజ్ చేస్తామా లేదా అని. నేను కూడా ఎయిర్ ఫ్రైయర్ అనుకోకుండా తీసుకున్నాను. ఇదైతే నేను ప్లాన్ చేసి కొనుక్కున్నది కాదు. మేము దీవాళీకి షాపింగ్ చేస్తే ఆ షాపింగ్లో ఒక పర్టికులర్ అమౌంట్ రీచ్ అయితే ఈ పర్టికులర్ ఐటమ్ ఇంత అమౌంట్ కానీ వస్తుంది కదా ఆఫర్లో, అలా వచ్చింది నా దగ్గరికి. వచ్చాక కూడా నేను అరౌండ్ 4-5 months లోపలే పెట్టాను అసలు వాడకుండా. సో 1 fine day యూజ్ చేద్దామని తీసాను. ఇంకప్పటి నుంచి నేను అసలు ఎయిర్ ఫ్రైర్కి అడిక్ట్ అయిపోయాననే చెప్పాలి. నేను ఫుల్ బిగ్ ఫ్యాన్ అనమాట. కాంపాక్ట్గా మంచిగా పెట్టేసుకోవచ్చు కిచెన్ ప్లాట్ఫామ్ మీద. అవెన్ అంత ప్లేస్ తీసుకోదు. నేను ఎలాగో చిన్న చిన్న క్వాంటిటీసే చేస్తాను కాబట్టి నేను చేసే క్వాంటిటీస్కి ఇదైతే బెస్ట్ అని నాకు అనిపించింది. కాబట్టి మీతో షేర్ చేశాను. ఇంకా రెసిపీస్ చూడాలనుకుంటే కామెంట్ చేయండి. ఇంకా బోల్డ్ అన్ని మంచి రెసిపీస్ ఉన్నాయి ఎయిర్ ఫ్రైర్లో చేసుకునేవి. అవన్నీ మీతో షేర్ చేస్తాం. మధ్య మధ్యలో వ్లాగ్స్లో ఎలానో ఇంక్లూడ్ చేస్తూనే ఉంటాను మన రొటీన్ వ్లాగ్స్లో. సో అదండి ఈరోజు ఈ స్పెషల్ అండ్ యూస్ఫుల్ వీడియో అయితే ఇక్కడ ఎండ్ చేసేస్తున్నాను. రేపు మరొక మంచి రొటీన్ బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తా. అంతవరకు కీప్ స్మైలింగ్. సీ యూ టుమారో. టేక్ కేర్. బాయ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.